ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రాజ్ భవన్ కు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నేరుగా రాజ్ భవన్ దగ్గర నిరసన తెలపడం పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎంగా ఉన్న రేవంత్ ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని మండిపడింది. ఇంతకీ కాంగ్రెస్ నిర్వహించిన ఈ నిరసన ర్యాలీ ఉద్దేశం ఏంటి? హైదరాబాద్ నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి రాజ్ భవన్ వరకు తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. అదాని ఆర్థిక అవకతవకలు, మణిపూర్ అంశాలపై దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ర్యాలీ జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ తదితర సీనియర్ నాయకులంతా పాల్గొన్నారు. రాజ్ భవన్ కు వెళుతుండగా పోలీసులు అడ్డగించడంతో రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడే నాయకులంతా మాట్లాడారు. అదానిపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ కోరిన కేంద్రం పట్టించుకోలేదని, విధి లేకే ముఖ్యమంత్రిని అయినా కూడా తను కూడా నిరసనలో పాల్గొనాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ప్రధానమంత్రి గారు ఎవరేమనుకున్నా సరే, ఈ దేశం ఎక్కడ పోయినా సరే, ఈ దేశాన్ని అదాని మొత్తం తోసుకున్నా సరే, అదానికి వ్యతిరేకంగా జేపీసీ వెయ్యను అని చెప్పి ఈరోజు ప్రధానమంత్రి గారు నిర్ణయించారు. కాబట్టి విధి లేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు శాసనసభ సమావేశాల నుంచి సరాసరి ఈ ధర్నాలో, ఈ పాదయాత్రలో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిరసనల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డి స్వయంగా నిరసన ర్యాలీలో పాల్గొనడం, అది గవర్నర్ నివాసానికి ర్యాలీ చేయడం ఏంటని బీజేపీ ప్రశ్నించింది. రేవంత్ ప్రజలకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు స్వయంగా ధర్నాలో పాల్గొని ఎలాంటి సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి రేవంత్ రెడ్డి గారు దేనికోసం ధర్నా చేస్తున్నారో మరి వారికి అర్థమవుతుందని అడుగుతున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నాలు, నిరసన ర్యాలీల్లో పాల్గొనడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. కేంద్రంలో, రాష్ట్రంలో వేరువేరు పార్టీల ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని భావించినప్పుడు ముఖ్యమంత్రులు ధర్నాల్లో పాల్గొనడం గతంలో జరిగింది. కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు రాష్ట్రంతో సంబంధం లేని ఓ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నిరసన ర్యాలీలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.